brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఇక వైసీపీ ప్రభుత్వంపై ఆ విద్యా విధానంపై లోకేష్ విమర్శలు చేశారు. విద్యార్థులు టీచర్లను సిద్ధం చేయకుండానే గత ప్రభుత్వం సిబిఎస్ఈ విధానం తీసుకొచ్చింది అన్నారు లోకేష్. విద్యార్థులు సిద్ధం చేయడం కోసమే ఇప్పుడు తమ ప్రభుత్వం 3 ఏళ్ల పాటు సిబిఎస్ఈని వాయిదా వేస్తుందని చెప్పారు మంత్రి లోకేష్. ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని కూడా చెప్పారు మంత్రి లోకేష్. మాజీ ముఖ్యమంత్రి గారికి ఆత్మలతో మాడటం చాలా ఇష్టం సార్. ఒకరోజు ఒక ఆత్మతో మాడతారు, పొద్దునొచ్చి ఐబీ అంటారు అధ్యక్ష, మళ్ళీ దాని తర్వాత ఒకరోజు స్టోఫల్ అంటారు, ఒకరోజు సిబిఎస్ఈ అంటారు. 3 లెటర్స్ డిస్కస్. మొదటిది ఐబీ స్కూల్ పెట్టారా లేదు, కానీ ఐబీ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తెప్పించేదానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. 5 కోట్ల రూపాయలు ఒక రిపోర్ట్ కోసం. అలానే టోఫల్ ఏమైనా అమలు చేశారా? చేయలేదు. ఇంకా సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధ్యక్ష, ఇది సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్. నేను సిబిఎస్ఈ స్టూడెంట్ అధ్యక్ష. 10th క్లాస్ పరీక్షలు అంటే మాకు యూనిట్ టెస్టుల నుంచి సెమీఫైనల్స్, ప్రీ ఫైనల్స్, మాక్ ఫైనల్స్, దెన్ ఫైనల్కి వెళ్తాం అధ్యక్ష. ఇది ఏదీ జరగకుండా, ఉపాధ్యాయుల్ని ప్రిపేర్ చేయకుండా సింపుల్గా సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేసారు అధ్యక్ష. ఓకే, 10th క్లాస్లో చేశారు సరే, 9th క్లాస్లో ఆ మోడల్ తీసుకొచ్చారా? ఎందుకంటే మన ఫార్మాట్కి ఆ ఫార్మాట్కి తాడు తీసుకురాలి. నేను భయపడి ఇమీడియట్గా మాక్ ఎగ్జామ్ పెట్టమని చెప్పాను. పెడితే 90% మంది పిల్లలు ఏదో ఒక ఎగ్జామ్లో ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు. నేను ఎక్కడ భయపడానంటే ప్రత్యేకంగా మహిళలు ఫెయిల్ అవుతాయి, ఆడబిడ్డలు ఫెయిల్ అవుతాయి, ఇంట్లో పెళ్లి చేస్తారని భయపడి, సోషల్ ఇష్యూస్ వస్తాయి ఊరు. అందుకే నేనేం చెప్పానంటే అధికారులకి, సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ పోస్ట్పోన్ బై 3 years. ఉపాధ్యాయుల్ని రెడీ చేద్దాం, పిల్లల్ని ప్రిపేర్ చేద్దాం, తల్లిదండ్రులు కూడా ఈ ఎగ్జామ్ వల్ల ఏమేమి జరగకపోతే వాళ్ళకి ఇంటిమేట్ చేసి రాబోయే 3 సంవత్సరాల్లో ఈ మోడల్కి స్విచ్ అవుదాం నేను చెప్తాను జరిగింది అధ్యక్షుడు.